అత్యాచారం చేస్తే మరణశిక్ష తప్పదు అనేలా కొన్ని చట్టాలు రాబోతున్నాయి. అందులో భాగంగానే తమిళనాడు ప్రభుత్వం ఈ అత్యాచారానికి సంబంధించినటువంటి విషయంలో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించేలా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టం తీసుకురాబోతున్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం రాబోతోంది అనేటువంటి సంకేతాలు ఇప్పుడు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మహిళల మీద అలాగే మైనర్ల మీద అత్యాచారం చేస్తే వారిని మరణశిక్ష విధించేలా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కొన్ని కొత్త చట్టాలను తీసుకురాబోతుందని, అందులో భాగంగానే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అదే చట్టాలని అమలుపరచాలని ప్రయత్నం చేస్తున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సార్ వీటిని ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటి అత్యాచారాలు అనేది పెరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో. లాస్ట్కి చిన్నపిల్లలు నెలల పిల్లలను కూడా అత్యాచారాలు చేస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలను మనం చూస్తున్నాం. నాకు ఈ మధ్య ఒక కాంగ్రెస్ పార్టీ లీడరు ఫోన్ చేశారు, మహిళా లీడరు. గరికపాటి గారి ఇష్యూ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు. నేను గరికపాటి గారిది కామేశ్వరి గారు వీడియోలు పెడితే దాని మీద నేను ఒక వీడియో చేశాను. వీడియో చేస్తే తర్వాత ఆ మొత్తం నేను ఫస్ట్ రోజు ఇప్పుడు అన్న భార్యని ఈయన లోపరుచుకొని తీసుకెళ్లారు అనేది హట్ అయినటువంటి అంశం. దాని మీద నేను ఫస్ట్ రోజు చేశాను, వీడియో చేశాను, నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ. మిగతా వాళ్ళ పర్సనల్ ఇష్యూ నాకు అవసరం లేదు, బట్ ఇది అయితే సభ్య సమాజానికి రాంగ్ మెసేజ్ వెళ్తుంది అని చెప్పి చేశాను. తర్వాత నాకు రకరకాలుగా ఈ ఎపిసోడ్ మీద ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ జరిగింది. కాబట్టి గరికపాటి గారు ఆయన పరిధిలో దాదాపు 30 సంవత్సరాల పాటు కాముగా ఉన్నటువంటి ఇప్పుడు వచ్చింది. ఈయన తప్పు చేసి ఉండడు, కొన్ని కారణాలు ఆ విధంగా అతన్ని విధి లాక్కెళ్ళింది అనే అభిప్రాయం కలిగింది. రకరకాల వాళ్ళు ఫోన్ చేసి నాకు అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అని చెప్పిన తర్వాత అప్పుడు నేను ఒక వీడియో చేశాను. గరికపాటి గారు విధి ఆయనతోటి ఆడుకుంది, బట్ ఆయన విద్వాంసుడు, మహా సహస్రావధాని. అలాంటి ఆయన్ని ఇలాంటి ఇష్యూ వెంటాడింది. ఒక శిఖరంలాగా వెదిగినటువంటి వాళ్ళు, మహోన్నతమైనటువంటి ఒక ప్రవచనకర్తగా పేరుగాంచడం అంటే అది ఒక రోజులో అయ్యే పని కాదు కదా. ఎంతో కష్టపడి ఉంటారు ఆయన. ఇప్పటికి కూడా నిత్య విద్యార్థిగా ఆయన చేస్తూ ఉంటారు. మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన వచ్చినటువంటి కీర్తిని డ్యామేజ్ చేయడానికి కొంతమంది సినిమా వర్గాలు, కొంతమంది రాజకీయ వర్గాలు, కొంతమంది హిందూయేతర వర్గాలు ఇలా రకరకాలుగా ఆయన్ని చుట్టుముట్టాయి. సో దాంతో ఆయన ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. బట్ ఇదంతా 30 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు రావటం అని అంటే దీని వెనక కుట్రుంది అనే యాంగిల్లో నేను అభిప్రాయం వ్యక్తం చేసి ఒక వీడియో చేశాను. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ఫన్ బకెట్ అని ఒకటి వచ్చింది. ఫన్ బకెట్ విజయ, అతని పేరు ఏదో భార్గవ్, ఫన్ బకెట్ భార్గవ్, అతనిది కూడా కేసు ఒకటి ఉంది, సేమ్ లైంగిక వేధింపులు. ఇప్పుడు కామేశ్వరి గారు కూడా నన్ను లోపరుచుకొని గృహహింసకు పాల్పడ్డాడు, గరికపాటి అనేది కదా ఆవిడ ఆరోపణ. అదే కదా, తను లోపరుచుకున్నాడు, గృహహింస, అసలు భర్తగా చూడలేదు అనేది కదా ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణలు. దాంట్లో నిజమేంతో అబద్ధం ఎంతో అది వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళకి తెలుసు. దాని మీద మనం స్క్రూటినీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే దాని కంటిన్యూషన్లో ఫన్ బకెట్ భార్గవ్ వచ్చింది. ఫన్ బకెట్ భార్గవ్ సంబంధించి కోర్టు ఏం చెప్పింది? 20 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా 4 లక్షల జరిమానా వేసింది. ఎందుకు వేసింది? ఇతను ఒక షార్ట్ ఫిల్మ్స్ ఏదో తీస్తుంటాడు. ఆ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక 14 సంవత్సరాల మైనర్ అమ్మాయిని ఇతను నీకు అవకాశం ఇస్తాను షార్ట్ ఫిల్మ్స్లో అని చెప్పేసి దగ్గరకు తీసుకొని లోపరుచుకొని ఇతను అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తే ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది. శరీరంలో వచ్చినటువంటి మార్పులను గమనిస్తే గర్భవతి అని తేలింది. అమ్మాయి గర్భవతి అని తేలితే అప్పుడు ఎవరు ఏంటనంటే ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ నిర్వాహకం అని చెప్పి తేలింది. దాని మీద వాళ్ళు కోర్టు కేసు వేశారు. దాని మీద సుదీర్ఘమైన విచారణ జరిగిన తర్వాత ఎట్టకేలకు 20 సంవత్సరాల జైలు శిక్ష, 4 లక్షల జరిమానా విధించింది కోర్టు. సో ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం. ఇప్పుడు రీసెంట్గా అతను జానీ మాస్టర్, జానీ మాస్టర్ కూడా అదే కదా,
ఆ అమ్మాయి కీర్తి శ్రేష్ఠ సంథింగ్ ఏదో పేరు ఉంది, అమ్మాయి పేరు. ఆ అమ్మాయి కూడా నన్ను లైంగిక వేధింపులకు గురి చేశాడు. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మేము సహజీవనం లాగా, అంటే తనని లైంగికంగా వాడుకున్నాడు, అత్యాచారం అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు కదా. సో ఇలాంటివి చాలా వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ వచ్చి బాగా ఉంది కదా. సో ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ తీసుకుంటే సాఫ్ట్వేర్లో అదే, మన గౌరవంగా చూసేటువంటి వైద్య వృత్తిలో కూడా అదే కనపడుతుంది. ఎక్కడ ఇది లేనటువంటి ప్లేస్ లేదు ఎక్కడ. ఈవెన్ మీడియాలో కూడా ఉందిగా. మనం ఓపెన్గా చెప్పుకోవాలంటే మీడియాలో కూడా అక్కడక్కడ మనం చూస్తున్నాం కదా. అంటే మహిళల పట్ల లైంగికంగా వేధించేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ప్లస్ లొంగ తీసుకొని అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. తర్వాత రేప్ చేసేవాళ్ళు, సామూహిక రేప్ చేసేవాళ్ళు, యాసిడ్ దాడులు చేసేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 2024లో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి కదా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే దాదాపు 30,000 మంది కిడ్నాప్కి గురయ్యారు అని చెప్పి, అసలు యువతలు అసలు వాళ్ళ ఆచూకే తెలియదు, 30,000 మందిది అని చెప్పి రికార్డ్స్లో పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఇక తెలంగాణలో కూడా అదే పరిస్థితి కదా. తెలంగాణలో ఈ రీసెంట్గా వచ్చినటువంటి కేసులు అయితే 5-6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికల మీద అత్యాచారం చేయటం, ఇవన్నీ చూస్తున్నాం. వీటికి అడ్డుకట్ట వేయలేమా అని చెప్పి ఆలోచించి తమిళనాడు ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం స్టెప్ తీసుకుని స్టాలిన్ ఏం చేశాడంటే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి ముసాయిదా తయారు చేశాడు. ముసాయిదా చట్టాన్ని తయారు చేసి అసెంబ్లీలో అది తీర్మానం పెట్టి ఆమోదింపజేస్తున్నారు. ఏంటంటే అత్యాచారం చేస్తే మరణశిక్ష, అత్యాచారం చేస్తే మరణశిక్ష, అలాగే లైంగిక వేధింపులకు పాల్పడితే దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష, జీవితకాల జైలు శిక్ష. ఇట్లా దాన్ని అప్పుడు యాసిడ్ దాడి చేశారు. యాసిడ్ దాడి చేస్తే వాళ్ళకి కంప్లీట్ లైఫ్ ప్రిజర్మెంట్ ఇచ్చేటట్టు అట్లా ఒక చట్టాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. ముసాయిదా చట్టాన్ని తమిళనాడులో తయారు చేస్తున్నారు. బహుశా అలాంటి చట్టం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాకపోతే వీటిని అరికట్టలేం. అంత కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు ఎవరైనా రేప్ చేస్తే కనుక ఉరిదీస్తారు, అందరికి కనపడేటట్టు, అందరూ కనపడేట్టు ఉరిదీస్తారు. ఎందుకు అలా ఎందుకు చేస్తారు బహిరంగంగా అంటే ఫర్దర్గా ఎవరు చేయకుండా ఉంటారని. కానీ మన దేశంలో అలా లేదు. మన దేశంలో అసలు ఉరిశిక్ష వేస్తేనే అది పెద్ద నేరం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఉగ్రవాదులకు కూడా ఉరిశిక్ష వేయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తుంటారు. మన దేశంలో ఉండే చట్టాలు అలా ఉన్నాయి. కానీ సమాజంలో మారినటువంటి పరిస్థితులు దానికి అనుగుణంగా అయితే చట్టాలు తయారు చేయాలిగా, శిక్షలు వేయాలిగా. అది స్టాలిన్ స్టార్ట్ చేశారు. మరి స్టాలిన్ని కొంచెం ఆదర్శంగా తీసుకొని మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తే ఇలాంటివన్నీ తగ్గే అవకాశం ఉంది. లేదంటే ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. ఆడపిల్లలు బయటికి పంపిస్తే కనుక ఆ పిల్లకి ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి సమాజంలో ఉందని చెప్పి రీసెంట్గా మనకు కనిపిస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో కాబట్టి స్టాలిన్ తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతుందా కాదా, ఆ దిశగా వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి ఏదో దిశ అనేది ఒక చట్టం తీసుకొచ్చినట్టున్నాడు, అదేమో ఇంప్లిమెంట్ కావాలి. గన్ కంటే ముందు జగన్ ఉంటాడా అని చెప్పి అన్నాడు అప్పట్లో. అసలు ఆ చట్టమే లేదు, ఆ చట్టాన్ని అప్రూవల్ కాలేదన్నారు. ఇప్పుడు మరి స్టాలిన్ కూడా చట్టం చేస్తే అసెంబ్లీలో అది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఒప్పుకుంటుందా లేదా, ఇది కూడా ఒక మళ్ళీ అలా కాకుండా అసలు దేశవ్యాప్తంగా ఓ చట్టాన్ని తీసుకొస్తే అత్యాచారం చేస్తే ఉరిశిక్ష, అలాంటి కఠినమైన చట్టాలు ఉంటే తప్ప ఇవన్నీ కూడా అదుపులోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.